జిల్లాలోని సంకిలి చక్కెర కర్మాగారాన్ని మూసివేసే ప్రసక్తే లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. రైతులకు మేలు చేయడంతో పాటు ఈ కర్మాగారం నడిచేందుకు అనుగుణంగా జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో చెరకు సాగు పరిస్థితి, రైతుకు మేలు చేసే అంశాలు, సంకిలిలోని ప్యారీ చక్కెర కర్మాగారం మనుగడ తదితర అంశాలపై తమ క్యాంపు కార్యాలయంలో సోమవారం సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. చెరకు సాగు, ఫ్యాక్టరీ క్రషింగ్ తదితర అంశాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఉన్న సంకిలి ఏకైక చక్కెర కర్మాగారంలోని డిసెంబర్లో చెరుకుగాను ప్రారంభమై మార్చి వరకు జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం చెరుకు సాగును బట్టి సుమారుగా 2 లక్షల నుంచి 2.5 లక్షల టన్నుల వరకు క్రషింగ్ జరుగుతుందని, ఈ ఏడాది ఫ్యాక్టరీ మనుగడకు ఢోకా లేదని తెలిపారు. అయితే గత ఏడాది సీజన్లో సుమారుగా 4 లక్షల టన్నుల క్రషింగ్ జరిగిందని, ఈ ఏడాది సాగు తగ్గడంతో ఫ్యాక్టరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఫలితంగా చెరుకు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని చెరుకు సాగును గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. గత 10 ఏళ్లలో చెరుకును సాగు చేసిన రైతులను గుర్తించి వారిని చైతన్యపరిచి వచ్చే ఏడాది సీజన్ కు కనీసం 5 లక్షల టన్నుల చెరుకును పండించే విధంగా ప్రణాళికలను రూపొందించాలని చెప్పారు. గతంతో పోలిస్తే చెరుకు మద్దతు ధరను ఇటీవల ప్రభుత్వం పెంచిందని తెలిపారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో చెరుకు సాగు, క్రషింగ్ తదితర అంశాలను సైతం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్, వ్యవసాయ శాఖ జేడీ విటి రామారావు, ఉద్యాన శాఖ డిడి జమదగ్ని, భీమసింగి ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ ఎండివిఎస్ నాయుడు, బొబ్బిలి డిప్యూటీ కెన్ కమిషనర్ ఎం సత్యనారాయణ, సంకిలి ఈఐడి ప్యారీ యూనిట్ హెడ్ వెంకట సూర్యం తదితరులు పాల్గొన్నారు. టన్నుకు 200 ఇస్తారు. ఇంకా ఇంకేం ఇస్తారు? మమ్మకు అయితే 100 రూపాయలు. మమ్మ అంటే సెకండ్ కాదు సార్, అందులో ఒక దాకా ఇస్తే 200 ఇస్తారు. ఇంకా ఎరువులు ఇస్తాం సార్. పెట్టలేదు. అది ఎంత అవుతుంది? అది అంటే మనం 300 ప్లస్ 600 కలపాలి సార్. 600కి 1, 5, 9 సో మొత్తానికి అయితే తక్కువ సార్. 4000 అవుతుందండి. 4 అవుతుంది సార్. 4000 అప్రాక్సిమేట్ చెప్తే రీచ్ చేసేవాళ్ళం కదా. ఇది లాస్ సపోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదు? మన ఫ్యాక్టరీస్ షుగర్ ఫ్యాక్టరీ ఏపీలో 29 ఫ్యాక్టరీ సార్. మనకి 22 ఫ్యాక్టరీ నుంచి వాళ్ళకి 5 ఫ్యాక్టరీ వస్తాయి సార్. మరి ఇదే పరిస్థితి ఉంటే మరి మాకు లాస్ వస్తుంది అంటే మేము ఆలోచించుకోరని అని అంటారు వాళ్ళు. నేనేమంటానంటే ఇప్పుడు 2.5 వస్తున్నారు కాబట్టి ఇది డిసెంబర్ టు మార్చ్ అన్నారు కాబట్టి నెక్స్ట్ సీజన్ కి మేము 4 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేటట్టు మేము ప్లాన్ చేస్తాం. మీరు క్రషింగ్ మాత్రం కంటిన్యూ చేయండి అంటే మేము చేయడం మాకు అభ్యంతరం, మేము ముయ్యాలని ఆలోచన మాకు లేదు. నాకు క్రేన్ ఉంటే మాత్రం మేము క్రషింగ్ కంటిన్యూ చేస్తాం అన్నారు వాళ్ళు. సో వాళ్ళ దగ్గర ల్యాబ్స్ లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ సీజన్ ఎక్కడ మనం కొత్తగా మనం ఇప్పుడు చేయలేం కాబట్టి ఇది పెళ్లి చేయొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ అసలు ఎన్ని మండలాలు ఉన్నాయి. ప్యూర్లీ ఈ క్రాప్ ని గతంలో చేసిన 10 సంవత్సరాల క్రితం వెళ్ళండి, ఒక 10 years బ్యాక్ ఏ మండలాల్లో ఏ గ్రామాల్లో ఈ క్రాప్ మీదే ఆధారపడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఆ విలేజ్లు, ఆ రైతులు అయితే లిస్ట్ పెడితే వాళ్ళు ఎందుకు మానేశారు? గిట్టుబాటు ధర రావట్లేదు. ఫస్ట్ మాట అది చెప్తారు.